జరిగినటువంటి పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఇచ్చేసిన సోదరులు ఎన్ఎస్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులు పర్రెపాటి యుగేందర్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు అన్న పాలకుర్తి రాజయ్య గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమిలాల్ గారికి, ఓఈజేసీ నాయకులు స్నేహితులు జంపాల రాయేష్ గారికి, ఏఎన్టీసీ జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగంటి రాములు గారికి, తాటిపావన గ్రామశాఖ అధ్యక్షులు నాయని కృష్ణ గారికి, మున్సిపాలిటీ 14వ వార్డు ఇన్ఛార్జి పతపురం సుధాకర్ గారికి, 7వ వార్డు ఇన్ఛార్జ్ దిలీప్ గారికి, గణేష్ గారికి, కోరమల్ గారికి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంతటి నియంతకైనా ఈ ప్రాంతంలో స్థానం లేదని చెప్పేసి ఇక్కడి గడ్డ ఒకసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రుజువు చేసింది. ఇక్కడ ఉన్నటువంటి యువశక్తి ఎంత బలమైందో కిషోర్ రుజువు చేసిండు. ఎందుకంటే కిషోర్ చేస్తున్నటువంటి అరాచకాలపైన, ముఖ్యంగా ఇసుక మాఫియా, భూదందాలు, దళిత బంధులో జరిగినటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో అతను హేళనగా అఖిలపక్ష నా కొడుకులు, ఎంఆర్పీఎస్ నా కొడుకులు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా ఆనాడు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, సిపిఎం, బీజేపీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలగలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక పత్రికా సమావేశం నిర్వహించి, మీరు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం కూడా సరికాదు, ఈ ప్రాంత ఆత్మగౌరవం మీద దెబ్బతీసేలాగున్న నీ వ్యాఖ్యలు, వీటిని వెంటనే ఉపసంహరించుకోమని చెప్పేసి మేము శాంతియుతంగా అతను కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా అతని వ్యాఖ్యలు ఉపసంహరించకుండా మళ్లీ హేళనగా వాళ్ళనే వాటిని నీవు ఆ రకంగా ఊహించుకోకుండా చెప్పేసి మమ్మల్ని మరొకసారి హేళన చేయడం జరిగింది. ఆ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పేసి ఇక్కడ యావత్ తుంగతుర్తి యువత అంతా కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వక్తలందరూ కూడా అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఖండిస్తూ, సందర్భంలో కొంతమంది పత్రికా విలేకరుల రూపంలో అక్కడి నుండే సెల్లులో రికార్డు చేసి ఆ కిషోర్కు వాటిని లైవ్ చూపించి ఆ దాడికి జరగడానికి కూడా వాళ్ళొక కారణమయ్యారు. ఆనాడు వెంటనే కిషోర్ యుగేందర్ పై ఎప్పటికప్పుడు అతని అడుగుజాడలను కొంతమంది గుండాలను అక్కడ పెట్టి అతన్ని ఒంటరిగా ఉన్న సమయంలో ఏకదాటిగా ఒక 50 మంది కర్రలతోటి అమానుషంగా రక్తపు మడుగులై చంపడానికే ప్రయత్నం చేశారు. కానీ యుగేందర్ ధైర్యమే అతన్ని ఆ రోజు కాపాడింది. ఏ మాత్రం కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అన్న యుగేందర్ అన్న వెంటనే సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ గారికి సమాచారం ఇవ్వగానే వారు ఏమాత్రం ఆలస్యమైనా కూడా ఆ రోజు యుగేందర్ చనిపోయేటువంటి వ్యక్తే. వెంటనే అతన్ని ఆనాడు సూర్యాపేట జిల్లాకు తీసుకెళ్లి యుగేందర్ని కాపాడుకొని ఇంకొకసారి తుంగతుర్తిలో ఇలాంటి దాడులు జరగవద్దని చెప్పేసి యావత్ తుంగతుర్తి ప్రజానీకం అందరం కూడా మేమందరం ఆనాడు ఏకం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత పద్ధతిలో మేము పోరాటాలకు సిద్దమైనాం. ఆనాడే చెప్పినాం, ఈ నియంత పాలనను అంతం చేస్తాం, ఈ రోజు నుండే నీ యొక్క ఓటమికి పునాది వేస్తున్నాం, నిన్ను అంతం చేస్తాం, ఈ ప్రాంతం నుంచి తరిమి కొడతామని చెప్పేసి మేమందరం ఆనాడే పిడికిలు బిగించి మేమందరం ఆనాడే ఒక యుద్ధమానికి మేమందరం కూడా పురుడు కూర్చున్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ యొక్క ఉద్యమంలో దాదాపు 4 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధంలో అన్ని పక్షాలు, అన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగ సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏ మాత్రం కూడా కిషోర్ కు భయపడకుండా, అతని అనుచరులకు భయపడకుండా, అతని నాయకులకు భయపడకుండా ఆ ఉద్యమంలో భాగస్వాములై ఇదే సరైన సమయం, ఈ యొక్క రాక్షసుని ఈ ప్రాంతం నుంచి తరలించడానికి ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది, ఈ ఉద్యమంలో నేను భాగస్వామ్యం కాకపోతే ఈ గడ్డ మీద నేను పుట్టనట్టే అని చెప్పేసి ఆనాడు అందరూ కూడా పిడికిలు బిగించి ఆ ఉద్యమంలో కీలకమైన ఉద్యమంలో భాగస్వాములైనారు. ఆ యొక్క ఉద్యమమే ఈనాడు కిషోర్ని ఈ ప్రాంతం నుంచి తరలి పంపించడానికి ఒక పెద్ద కారణమైందని చెప్పేసి కూడా మేమందరం కూడా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తిని
తుంగతుర్తి గడ్డ మీద పుట్టినటువంటి యువకులుగా మేమందరం కూడా మా ఆకాంక్ష గాని మా కోరిక గాని ఒకే ఒకటి, ఈ ప్రాంత అభివృద్ధికి ఏ మాత్రం అన్యాయం జరిగినా మేము సహించబోం. ఈ ప్రాంతంలో నియంత పోగడలకు ఏ మాత్రం తావులేదని చెప్పేసి కూడా మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు కిషోర్ కేసీఆర్ ని మంత్రి జగదీశ్వర్ రెడ్డిని చూసుకుని నా దగ్గర 100 కోట్లున్నాయి, ఈ యువశక్తి ఏం చేస్తుంది, వీళ్ళ బలమెంత, వీళ్ళ వల్ల ఎన్ని ఓట్లు చీలుతాయని చెప్పేసి చాలా హేళనగా మమ్మల్ని చాలా బలమెంత, వీళ్ళ వల్ల ఎన్ని ఓట్లు చీలుతాయని చెప్పేసి చాలా హేళనగా మమ్మల్ని చాలా అంటే ఇక్కడ ఈ యొక్క ప్రాంత తుంగతుర్తి యొక్క చైతన్యాన్ని చాలా తక్కువ అంచనా వేసిండు. అతనికి ఆనాడు మేము చాలా సందర్భాల్లో బహిరంగ వేదికల మీద కూడా చెప్పినాం, అతి త్వరలో మా శక్తిని చూడబోతున్నావు, దాదాపుగా 50,000 ఓట్లతోటి నిన్ను ఈ యువశక్తి ప్రాంతం నుంచి తరిమి కొడుతుందని చెప్పి కిషోర్ని పంపించినాం అనే సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇదే యొక్క స్ఫూర్తిని, ఇదే ఒక ఐకమత్యాన్ని కూడా భవిష్యత్తులో ఈ గడ్డకు ఏమాత్రం జరిగినా కూడా ఈ వేదిక ఖచ్చితంగా భాగస్వామ్యం ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఆనాడు మౌనంగా ఉన్నటువంటి ఒక సందర్భంలో చాలా అధికార బలంతో, డబ్బు బలంతో, ఒక 100 మంది ఒక రౌడీ సైన్యంతో ఇక్కడ ఒక అరాచక పాలనను కొనసాగిస్తున్నటువంటి కిషోర్పై మాట్లాడాలన్నా ప్రశ్నించాలన్నా భయపడుతున్నటువంటి సందర్భం, నియోజకవర్గం చాలా నిశ్శబ్దంగా ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో యువకుడు ఈ ప్రాంతం అన్యాయమైపోతుంది, ఈ గడ్డ మీద బుడిదించుకున్న బిడ్డగా ఈ అన్యాయాన్ని నేను సహించలేకపోతున్నాను, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఈ ప్రాంతాన్ని నేను కాపాడుకుంటా, నేను ఒక్కరినై ముందుకు అడుగు వేస్తా, తర్వాత నా ఎమ్మటి ఒక సైన్యం తయారవుతుందనే ఒక గొప్ప ధైర్యంతో ఆనాడు ముందుకు వచ్చినటువంటి యుగేంద్రన్నను మేము సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు అందరం ఉన్నాం కానీ ఎక్కడ వారు అక్కడిగా విడివిడిగా ఉన్నాం. అందరినీ ఒక తాటి మీదకి, అందరం ఒక వేదిక మీదకి, అందరం ఒక ఐక్యంగా చేయి కలిపి బలంగా కొట్లాడడానికి అవకాశం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం యుగేందర్ గారు. కాబట్టి వారిని ఎన్నడైనా కూడా మేము చాలా గొప్పగా మేము వాళ్ళందరినీ కూడా ఆయన వారికి ఏ సహకారం ఉన్నా కూడా ఈ తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా వారికి భవిష్యత్తులో ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, యువకులు ఇప్పటికైనా కూడా చాలా మంది యువకులు సరే రాజకీయాలు ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాంతానికి ఏ మాత్రం అన్యాయం జరిగినా కూడా, ఎవరు తప్పు చేసినా కూడా, ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ కూడా యువశక్తి అందరూ కూడా ఏకమై ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మిత్రులు, ఆనాటి బాధితులు, కిషోర్ అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించినటువంటి అన్న యుగేంద్రన్ గారిని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు నరేష్ అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా మిత్రుల సమావేశానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అడ్వకేట్ యుగేందర్ అన్నగారిని మనము అట్లాంటి దరిద్రమైన పరిస్థితిలో మనం చూసుకోవడం జరిగింది. దానికి కారణమైనటువంటి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ ఆయన యొక్క అనుచర గలంతో అరాచకాలు ఎక్కువైపోయి తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధికి ఎక్కడ కూడా నోచుకోకుండా అరాచకాలు, దౌర్జన్యాలు మొత్తం ఇక్కడ ఎక్కువైపోతున్న తరుణంలో అతను చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నించే గొంతుగా యుగేందర్ అన్న ఆయనకు ఒక లింగని కొయ్యలాగా ఉండడని చెప్పేసి అడ్డు తొలగించుకున్న ప్రయత్నంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిని కూడా తట్టుకొని ఆ తర్వాత మళ్ళీ యుగేందర్ అన్న మనందరి మధ్యలోకి వచ్చి అదే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో అదే సమస్యలపైన పోరాటం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ చైతన్యవంతమయ్యి ఇక్కడ ఉన్న సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి ఓటుతోటి బుద్ధి చెప్తేనే ఇక్కడ మార్పు వస్తుందని చెప్పేసి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండమైన మెజారిటీ ఇచ్చి గాదర్ కిషోర్ కుమార్ని చిత్తుగా ఓడించడం జరిగింది. అదే స్ఫూర్తితోటి రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో సమస్యలు ఎక్కడున్నా కూడా పెద్ద ఎత్తున సమస్యలపైన పోరాటం చేసి ప్రజలకి మేలు జరిగే విధంగా ఎప్పుడు కూడా యువకులు కూడా ఈ ప్రాంతంలో యువత మొత్తము ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.